బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఏపీ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. సింగమయ్య మృతి కేసులో వైఎస్ జగన్ ను పోలీసులు విచారించకుండా న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ఏసీ 2 వారాల గడువు కోరగా విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. దాంతో పోలీసులకు కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు వైఎస్ జగన్ వెళ్తుండగా వైసీపీ కార్యకర్త సింగమయ్య ప్రమాదవశాత్తు మృతి చెందాడు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగమయ్య మృతి చెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసు, రైట్ కీర్తి. ఆంధ్రప్రదేశ్ ఇటీవల సంచలనం సృష్టించిన గుంటూరు కారు ప్రమాదం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు ఊరట కల్పించింది. గుంటూరు సమీపంలో వృద్ధుడు సింగయ్య ప్రమాదవశాత్తు జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ కారు ఢీకొని మరణించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు నిందితులు పోలీసులు నమోదు చేయడంతో పాటు రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. దీనికి సంబంధించి అటు జూన్ 18న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంట్పాల్లో అయితే పర్యటించారు. ఈ క్రమంలో గుంటూరు సమీపంలో జగన్ కాన్వాయ్ కింద సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందారని చెప్పి సామాజిక మాధ్యమాల్లో వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటనపై నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసును కూడా నమోదు చేశారు. వైఎస్ జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పివి నాగేశ్వర్ నేతలు అయిన వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీని కూడా నిందితులుగా చేర్చారు. దీనికి సంబంధించి అటు ఈ కేసును కొట్టివేయాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ కాస్ట్ పిటిషన్ ని ఒక 2 వారాల పాటు వాయిదా వేయాలంటూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అటు తాత్కాలికంగా దీనికి జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించినప్పటికీ సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ ను మాత్రం విచారించాలని హైకోర్టు 2 వారాల తర్వాత విచారించాలని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అప్పటి వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటికీ కారును అయితే నల్లపాడు పోలీసులు అయితే సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన కారుకు సంబంధించి రవాణా శాఖ అధికారులు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి కారును అయితే తనిఖీ చేయడం జరిగింది. మృతి చెందిన కారును ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి అటు ఆ క్వాష్ పిటిషన్ లో కారుకు సంబంధించి కూడా ఆ క్వాష్ పిటిషన్ అయితే పరిశీలించడం జరిగింది. తదుపరి విచారణ ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వేసుకున్న విచారణ 2 వాయిదాలకు అయితే ప్రస్తుతానికి వాయిదా వేశారు. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. కంధమల్ జిల్లా బలిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుకలాడ గ్రామం సమీపంలో ఒడిశా పోలీసులు యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను సంఘటన స్థలం నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను మంకు, చందన్ గా గుర్తించారు. సంఘటనా స్థలంలో నుండి ఒక 303 రైఫిల్, ఒక పిస్తోల్ ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపారు. సంగారెడ్డిలోని పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. సిగాచి ప్రమాదం అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణించిన సీఎం రేవంత్, ఇలాంటి ఘోర ప్రమాదం తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ జరగలేదన్నారు. ఇది తీవ్రంగా కలిచివేసే విషాద సంఘటన అని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా తీవ్రంగా గాయపడి పని చేయలేని స్థితిలో ఉన్న వారికి 10 లక్షలు, గాయపడిన వారి పిల్లల చదువులు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. అలాగే ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకి సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. కీర్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాషమేలారంలో జరిగిన ఘటన స్థలికి పరిశీలించారు. ఆ పాషమేలారం చేరుకొని సీఎం ప్రమాద స్థలిని పరిశీలించి ఈ ఘటనపై అధికారులతో మాట్లాడడం జరిగింది. ఆపై ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. తిగాచి పరిశ్రమ నిబంధనలు పాటించిందా అని ప్రశ్నించడం జరిగింది. తిగాచి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా, మరియు ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తనకు తెలియాలి అని చెప్పి అధికారులతో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రమాదంపై నిపుణుల అధ్యయనం చేయించాలన్నారు. ప్రమాదానికి బాధ్యులైన పరిశ్రమ యాజమాన్యం స్పందించిందా అని మరో ప్రశ్న కూడా వేయడం జరిగింది. ప్రమాదంపై సమగ్ర వివరాలను నివేదించాలి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ఊహాజనిత జవాబులు కాకుండా వాస్తవాలను తెలపాలని చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిగాజీ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతుంది, ఘటనా స్థలికి యాజమాన్యం ఎందుకు రాలేదని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికీ వరకు బాధితులకు ఏం భరోసా ఇచ్చారని నిలదీయడం జరిగింది. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రమాదానికి మానవతా దృక్పథంతో చూడాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, వివేక్, పొంగులెట్టి శ్రీనివాస్ ఘటనా స్థలిని పరీక్షించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ స్థానికంగా ఉన్న ధృవ హాస్పిటల్ చేరుకున్నారు. ధృవ హాస్పిటల్ చేరుకొని అక్కడ బాధితులను పరామర్శించారు. దానితో పాటు కూడా వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. ఈ పాషమేలారం పేలుడు ఘటన మృతుల సంఖ్య 45కు చేరడం జరిగింది. ఘటనా స్థలిలో ఇంకా సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. దాంతో పాటుగా రెస్క్యూ ఆపరేషన్ లో సింగరేణి టీం పాల్గొన్నది. ప్రమాద సమయంలో 143 మంది పనిచేస్తున్నట్టు వారిని గుర్తించినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 34 మందికి తీవ్ర గాయాలవగా వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పడం జరిగింది. శిథిలాల కింద గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 29 మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కూడా ఉన్నాయని చెప్పి ఆయన అనడం జరిగింది. ఇప్పటికీ వరకు 6 మృతించారు. ఇంకా 17 మంది ఆచూకీ గల్లంతు అయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియడం జరిగింది. కానీ ఈ మృతులకు 1 కోటి రూపాయల సహాయం పరిశ్రమ ద్వారా అందించే విధంగా మేము చర్యలు చేపడతాం. అదే కాకుండా తీవ్ర గాయాలైన వారికి 10 లక్షలు ఇస్తాం, స్వల్పంగా గాయాలైన వారికి 5 లక్షల చొప్పున మేము అందించే విధంగా మేము చర్యలు చేపడతాము అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రస్తుతం అయితే ఆ బాధితుల కుటుంబాలకు పిల్లలకు కూడా మేము విద్యతో పాటు ఆరోగ్య మేము చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బాసిత్.